శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 30 తారీఖు వరకు ఈ నెలలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందనేది చూద్దాం. ఇక వృశ్చిక రాశి వారికి వచ్చేటప్పటికి ఈ నెలలో 13వ తారీఖు వరకు అంత అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరించట్లేదు. 13వ తారీఖు నుంచి బెటర్ రిజల్ట్స్ అనేది గోచరిస్తూ ఉన్నాయన్నమాట. అది ఎలాగా అనేది మనం చూద్దాం. ఇక రాశి వారికి వచ్చేటప్పటికి వృశ్చిక రాశి వారికి చతుర్థంలో కుజగ్రహ సంచారం జరుగుతున్నప్పుడు దాని యొక్క ప్రభావం అనేది వీరి మీద ఎక్కువగా ఉంటుందన్నమాట. శని అర్ధాష్టమ శని ప్రభావం ఎలాగైతే ఉంటుందో అదేవిధంగా కుజుడు కూడా చతుర్థంలో అంటే అర్ధాష్టమంలో సంచారం చేస్తున్నప్పుడు అటువంటి ప్రభావాన్నే ఇస్తాడని చెప్పి శాస్త్రం చెప్పిందన్నమాట. అదేవిధంగా కుజుడు యొక్క దృష్టి మనం చూసినప్పుడు కుజుడు 2 దృష్టులు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఒకటి వచ్చేటప్పటికి చతుర్థ దృష్టి అంటే 4th పొజిషన్ చూస్తాడు. అదేవిధంగా అది రాశి వారికి వచ్చేటప్పటికి మనం చూసినట్లయితే సప్తమ దృష్టి అన్నమాట. అంటే ఈ రాశి వారికి వచ్చేటప్పటికి వైవాహిక జీవితంలో దాని ఇంపాక్ట్ అనేది చూపించగలుగుతాడు. అదేవిధంగా కుజుడు యొక్క దృష్టి అనేది అష్టమ దృష్టి అని అంటారు అన్నమాట. అష్టమ దృష్టి అనేది ఎప్పుడైతే చూసినట్లయితే అది వచ్చేటప్పటికి ఇక్కడ పడుతుందన్నమాట. అంటే ఈ యొక్క రాశి వారికి వృశ్చిక రాశి వారికి అది రాజ్యస్థానం అవుతుందన్నమాట. రాజ్యస్థానం మీద ఈ యొక్క ప్రభావం పడినప్పుడు ఎలా ఉంటుందంటే అది ఉద్యోగపరంగా ప్రభావాన్ని చూపించగలుగుతుంది. ఆల్రెడీ శని యొక్క దృష్టి కూడా అటే ఉందన్నమాట. శని యొక్క దృష్టి కూడా సప్తమం మీద ఉన్నప్పుడు అది ఉద్యోగపరంగా వ్యాపార పరంగా మీద కూడా దాని మీద ఇంపాక్ట్ అనేది ఉంది. ఇప్పుడు దాంతోపాటు కుజుడు కూడా చతుర్థంలో కలిసినప్పుడు దాని యొక్క ప్రభావం కూడా ఇక వచ్చినప్పటికీ ఉద్యోగపరంగా దాని మీద ప్రభావం బాగా ఇంపాక్ట్ పడుతున్నది అనమాట. ఆ యొక్క విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి. దానికి తగినటువంటి రెమెడీస్ కూడా నేను లాస్ట్లో చెప్తాను, అది చూడండి. ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట ఇది. అదేవిధంగా ఇక రాశి వరకు వచ్చేటప్పటికి మనం చూసినట్లయితే రవి పంచమంలో ఉన్నాడు 13వ తారీఖు వరకు. కాబట్టి 13వ తారీఖు వరకు పంచమంలో ఉన్నటువంటి రవి, చతుర్థంలో ఉన్నటువంటి కుజుడు ఇద్దరు సరైనటువంటి స్థానాల్లో లేరు. దాని యొక్క ఎఫెక్ట్ అనేది వృశ్చిక రాశి వారి మీద బాగా పడుతూ ఉన్నది. దీనికి ఎటువంటి రెమెడీ చేద్దాము అంటే దీనికి ఎప్పుడు మార్పు జరుగుతుంది అంటే ముఖ్యంగా రవి వచ్చేటప్పటికి పంచమం నుంచి షష్టమంలోకి 13వ తారీఖున మారుతున్నాడు. రవి ఎప్పుడైతే మారుతున్నాడో అప్పటి నుంచి వీరికి టైం అనేది మళ్ళీ స్టార్ట్ అవుతుంది అన్నమాట. వృశ్చిక రాశి వారికి వచ్చేటప్పటికి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే ఏప్రిల్ 13 నుంచి ఉద్యోగపరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయన్నమాట. అదేవిధంగా ధన సంబంధితమైన విషయాల్లో ఖర్చు అనేది అదేవిధంగా ఉంటుంది. గృహవాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లోనూ, సెల్ఫ్ డ్రైవింగ్లోనూ, తల్లిగారి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లోనూ తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా గృహం కొనేటప్పుడు అక్కడ డాక్యుమెంట్స్ని 1-2 సార్లు చెక్ చేసుకోవాలి. ప్రయాణం చేసేటప్పుడు ఇంట్లోంచి బయటికి రాగాలనే ఓం శివాయ నమః కానీ లేకపోతే ఓం గం గణపతియే నమః అని చెప్పి ఒక మంత్రాన్ని చదివిన తర్వాత బయటికి రండి. ముఖ్యంగా ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండండి. మరియు అదేవిధంగా గృహం కొనేటప్పుడు డాక్యుమెంట్స్ని చెక్ చేసుకున్న తర్వాతే గృహం కానీ వాహనం కానీ చెక్ చేసుకున్న తర్వాత కొనండి. ఎందుకంటే కుజుడు చతుర్థంలో ఉన్నప్పుడు అంత యోగ్యత ఇవ్వడు కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఇక రాశి వారికి వచ్చేటప్పటికి ముఖ్యంగా రవి ఎప్పుడైతే షష్టమంలోకి ప్రయాణం చేస్తాడో గురువుతో కలిసి రవి మోడ్యమంలోకి మారబోతున్నాడు అనమాట. గురువు మోడ్యమి అంటారు. అంటే ముహూర్తాలు ఉండవు. ఇంకా రాబోతున్నటువంటి 13వ తారీఖు నుంచి గురు మోడ్యమి ఎప్పుడైతే వస్తుందో ఏప్రిల్ 13వ తారీఖు నుంచి ముహూర్తాలు అనేది క్లోజ్ అన్నమాట. ఈ యొక్క విషయంలో వచ్చేటప్పటికి ఎప్పుడైతే గురుమోడ్యమి స్టార్ట్ అవుతుందో ఆ యొక్క రవి షష్టమంలోకి వెళ్తాడు. అప్పటి నుంచి వృశ్చిక రాశి వారికి 6వ స్థానంలోకి రవి ఎప్పుడైతే వస్తాడో అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడన్నమాట. అంటే ధనం ప్రకారంగా, ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా, ప్రయాణంలో అనుకూలతనే కూడా ఇస్తాడు. అదేవిధంగా సంఘంలో గౌరవము, గుర్తింపు, అదేవిధంగా ప్రమోషన్స్తో పాటు సన్మాన ప్రియంగా చేయగలుగుతాడు. ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి ఎవరైతే స్త్రీలు కానీ పురుషుల ద్వారా కానీ ఒక మంచి సానుకూలమైనటువంటి ఒక ఫ్రెండ్షిప్ని క్రియేట్ చేయగలుగుతాడన్నమాట ఈ రాశి వారికి. ఇది ఒక మంచి వార్తగా కూడా మనం చెప్పవచ్చు. అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి చతుర్థంలో ఉన్నటువంటి కుజుడు పంచమంలోకి మారబోతున్నాడు ఏప్రిల్ 23వ తారీఖు వరకు. ఏప్రిల్ 23వ తారీఖు వరకు ఎప్పుడైతే కుజుడు యొక్క మార్పు జరుగుతుందో అంటే ఈ యొక్క నెల చివరిలో వచ్చేటప్పటికి ఇది అంత ప్రతిబంధకంగా ఉండదు. ఎందుకంటే ఈ చతుర్థంలో ఉన్నప్పుడు ఎటువంటి ప్రాబ్లం క్రియేట్ చేస్తుందో పంచమంలో ఉన్నప్పుడు కూడా కొంచెం ఫైనాన్షియల్ వర్రీస్ని కొంచెం ఎక్కువగా చేస్తుంది. కానీ చతుర్థంలో కలిగించినటువంటి కష్టాల నుంచి కొంచెం బెటర్గానే చెప్పచ్చు అన్నమాట. కాకపోతే దీని ఎఫెక్ట్ వచ్చేటప్పటికి లాభస్థానం మీద పడుతుంది. లాభస్థానం మీద ఎప్పుడైతే ఎఫెక్ట్ పడుతుందో అది ఫైనాన్షియల్గా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. 23వ తారీఖు తర్వాత 45 రోజుల పాటు. ఎందుకంటే కుజుడు తన యొక్క ప్రభావం అనేది పంచమంలో 45 రోజుల పాటు ఉంటాడు కాబట్టి
ఆ ప్రభావ రీత్యా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఓవరాల్గా వచ్చేటప్పటికి ఈ రాశి వారికి గత నెలతో పోల్చుకుంటే ఈ నెల అనుకూలంగా ఉంటుంది. ఇది ఉద్యోగస్తులకి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది 13వ తారీఖు నుంచి. అలాగే వ్యాపారస్తులకు కూడా 13వ తారీఖు నుంచి అనుకూలంగా ఉంటుంది. కాకపోతే కుజుడి యొక్క దృష్టి లాభస్థానంలో ఉంది కాబట్టి అన్నెసెసరీగా మళ్ళీ ఆ డబ్బులు తీసుకెళ్ళి ఎక్కడ పెట్టబాకండి, జాగ్రత్తగా ఉండండి. స్పెక్యులేషన్స్లో ఇన్వెస్ట్మెంట్స్, స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నటువంటి వారు 13వ తారీఖు నుంచి ఇన్వెస్ట్మెంట్స్ చేయాలనుకుంటే చేయండి. అంతేగాని 13వ తారీఖు ముందు మటుకు ఇక రాశివారు చేయొద్దు. కాకపోతే లాభస్థానంలో కుజుడి యొక్క దృష్టి పడుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టండి, ఆప్షన్స్లో ట్రేడ్ చేయబాకండి. అదేవిధంగా ఇక రాశి వారికి ఉన్నటువంటి విద్యార్థులకు వచ్చేటప్పటికి 13వ తారీఖు నుంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. విద్యార్థులు మరిన్ని సానుకూలమైనటువంటి ఫలితాలు, ఎందుకంటే రాశి వారికి గురుగ్రహ అనుకూలత తక్కువగా ఉంది. 13వ తారీఖు నుంచి బాగుంది. విద్యార్థులు కూడా ఎవరైతే గ్రూప్స్ కానీ, ప్రిలిమ్స్ కానీ, సివిల్స్ కానీ ప్రిపేర్ అవుతున్నారో కొంచెం గట్టిగా ట్రై చేయండి. ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాలు కూడా 13వ తారీఖు నుంచి సానుకూలపడతాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలతో పాటు ఎవరైతే ఈ యొక్క గ్రూప్స్ గురించి ప్రిపేర్ అవుతున్నారో వారికి కూడా మంచి టైం అనేది స్టార్ట్ అవుతుంది. కాన్సన్ట్రేట్ చేయండి. ఇటువంటి రెమెడీస్ చేయాలంటే ముఖ్యంగా వచ్చినప్పటికీ కుజుడు అనుకూలత అనేది తక్కువగా ఉంది ఈ యొక్క నెలలో. ఈ రాశి వారికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎక్కువగా పూజించండి. అదేవిధంగా సుబ్రహ్మణ్య అష్టకాన్ని చదవండి. వాటితో పాటు కుజగ్రహ కవచాన్ని చదవండి. అప్పుడు మంచి అనుకూలమైనటువంటి ఫలితం పొందగలుగుతారు. స్వస్తి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్.